బ్రేకింగ్ న్యూస్. సీఎంఓ అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారుల్ని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. రంగారెడ్డి జిల్లాకు చెందిన సూర్యప్రకాష్ గుర్రపు పందాలు, బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేశాడు. గతంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత సీఎం కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ ప్రభుత్వ అధికారులకు ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. అధికారులు డబ్బులు ఇవ్వాలని, లేని పక్షంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించేవాడు. మిడ్మానేరు ప్రాజెక్టు డీఈ రఘుపతికి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో సూర్యప్రకాష్ వ్యవహారం బయటపడింది. సంబంధిత అధికారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 23న మనకి బోయినపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న మిడ్మానేరు రిజర్వాయర్ ఈ గారికి ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి, నేను సీఎంఓ నుండి కాల్ చేస్తున్నా, మీరు మాకు రెగ్యులర్గా ఈఈలు మరియు డిఈలు ఆ యొక్క ప్రాజెక్ట్ దాంట్లో పనిచేసే వాళ్ళు రెగ్యులర్గా మాకు మనీ అనేది ఎవ్రీ మంత్ పంపించాలి, లేకపోతే వాళ్ళకి పోస్టింగ్స్కి మరియు ఫ్యూచర్గా ఇప్పుడు ప్రాబ్లం అవుతుందని ఒక అతను బెదిరించారు. సో దీన్ని ఆధారం చేసుకుని మాకు మిడ్మానేరు ఏఈ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకుని బేస్డ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్స్ మేము ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తిని కుదురుపాకు వచ్చినప్పుడు మాకు టీవీ డిప్లాయ్ చేసి పట్టుకోవడం జరిగింది. సో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతని పేరు వచ్చేసి రాయబండి సూర్యప్రకాష్. సో ఇతను అసలు ఎందుకు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తే, అతను జూదంకి అలవాటు పడి ఆ రెగ్యులర్గా హార్స్ రైడింగ్ వీటిలలో బెట్టింగ్లో పార్టిసిపేట్ చేస్తుండే. దానివల్ల మనీ కోల్పోయి ఈజీ మనీ కోసం ఇలాంటి వాటిలలో తను పార్టిసిపేట్ చేస్తుండే. ఇతను ఇన్వెస్టిగేట్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే, ఇప్పటివరకు ఇతను 3 బైక్ థెఫ్ట్ కేసెస్లలో, అలాగే ఇలా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కాల్ చేసి సీఎంఓ నుండి కాల్ చేస్తున్నాను బ్లాక్మెయిల్ చేసి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇతని మీద చూస్తే ఇలాంటి ఇంపర్సనేషన్ కేసెస్ వచ్చేసి 6 అనేది రిజిస్టర్ అయ్యాయి. ఇది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. ఒకటి జగిత్యాలలో ఉన్నాయి, కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి, మన రాజన్న సిరిసిల్ల నుండి కూడా రిపోర్ట్ అయ్యాయి. ఇతని మీద ఇంకా మేము దర్యాప్తు చేసినప్పుడు హయత్ నగర్లో ఈయన మీద రౌడీ షీట్ కూడా రిజిస్టర్